హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా మనలాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్ కాదు కదా, మన వీడియోస్ అనేది మొత్తము న్యాచురల్గా భూమిని కాపాడాలి, మనము న్యాచురల్గా ప్రకృతికి ఇష్టపడాలి అనే వీడియోస్ మాత్రమే ఇవి. ఎందుకంటే ఎక్కువ ఎలా ఉన్నారు అంటే మనము అసలు నేలను తాకే అర్హత కూడా అసలు వానపాములను చాలా అంటే చాలా విపరీతంగా చంపేస్తున్నారు యూరియా డిఏపిలు వేయడం వల్ల. అసలు ఆ యూరియా డిఏపిలు కనీసం మనం వానపాములను ముట్టుకునే అర్హత కూడా లేదు. ఎందుకంటే వానపాములు అనేది మనకి భూమికి ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా. మనకు సూక్ష్మజీవులకు కావాల్సిన ఆహారాన్ని కానీ, భూమిని గుల్ల చేయడం కానీ ఎంత మేలు చేస్తున్నాయి. కనీసం వానపాముల కన్నా మనం ఎంతో అంత ఆహారం వేసినట్లయితే ఇంకా వృద్ధి చెంది మనకు పంటను బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వానపాములని చంపినట్లయితే మనం ఇంకా అసలు భూమి ఎక్కడ గుల్లబారిపోతుంది, బండబారిపోతుంది. అందుకోసం అని చెప్తున్నాను, సూక్ష్మజీవులు పెంచడానికి కనీసం పైన స్ప్రే చేసుకున్నా కానీ దయచేసి చెప్తున్నాను యూరియా డిఏపిలు వేయకండి. ఎందుకంటే నేను ఇప్పుడు నీమాశ్రం తయారు చేస్తున్నానండి. నీమాశ్రము 5 కేజీల వేపాకు తీసుకున్నాను, 5 లీటర్ల ఆవుమూత్రము, 1 కేజీ పేడ తీసుకున్నాను. ఇంతకుముందుకు నేను దంచుతూ ఉంటే వేపాకును, ఇప్పుడు మిక్సీ పట్టానండి. ఒక డ్రమ్ములో నీళ్లు తీసుకొని నేను ఈ విధంగా చూడండి, ఒక డ్రమ్ములో నీళ్ళు తీసుకొని అందులో మొత్తం కలిపేస్తున్నాను. వీటిని మనం 5 రోజుల తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే బాగా నురుగ రావాలి. నురుగ వచ్చిన తర్వాత రోజు కలుపుతూ నేను ఈ విధంగా డ్రమ్ము మీద కప్పి స్ప్రే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము ఏదో ఒకటి చేస్తున్నట్లయితేనే మన పంట మనం కాపాడుకోగలుగుతాం. ఈ నష్టం వచ్చే పెద్ద విషయం కాదండి. మనము నేలను ఎంత కాపాడుతున్నాం అనేది చూసుకోవాలి. దీని తర్వాత దేవుడే చూసుకుంటాడు అంతా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.